హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రికెట్. గైస్, T20 వరల్డ్ కప్ వన్ ఆఫ్ ది క్రూషియల్ మ్యాచ్. అలాగే మన ఇండియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మ్యాచ్ నెంబర్ 8, ఇండియా వర్సెస్ ఐర్లాండ్. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ జూన్ 5వ తారీఖు రాత్రి 8 గంటలకు నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ లో జరగబోతుంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్, మ్యాచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఆల్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి గైస్. లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే, నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి స్లో పిచ్, బౌలింగ్ లో చూసుకుంటే పేస్ బౌలింగ్ కి ఎక్కువ అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వెన్యూలో ఇప్పటి వరకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది. అందులో ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్న టీమే విన్ అయ్యింది. సో ఈ పిచ్ అనేది న్యూ పిచ్, కేవలం T20 వరల్డ్ కప్ కోసం ఈ పిచ్ ని తయారు చేశారు. కాబట్టి టాస్ గెలిచిన టీం ముందుగా చేసింగ్ చేస్తేనే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ కనుక తీసుకుంటే పిచ్ కండిషన్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 77 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 80 రన్స్. సో బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు టోటల్ గా 7 మ్యాచ్లు జరిగితే అందులో ఇండియా టీం 7 మ్యాచ్లు గెలిచి హెడ్ టు హెడ్ రికార్డ్స్ ని వన్ సైడ్ చేసిందనే చెప్పుకోవచ్చు. మ్యాచ్ టైంలో ఈ వెన్యూలో వెదర్ రిపోర్ట్స్ గురించి చూసుకుంటే 25% వర్షం పడే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. కానీ వర్షం పడడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు అనే చెప్పుకోవచ్చు. క్లైమేట్ అనేది కొంచెం చల్లగా అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వచ్చేసి మొబైల్లో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్, టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వస్తుంది. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే, ఇండియన్ టీం కెప్టెన్ గా రోహిత్ శర్మ నాయకత్వం అయితే వహిస్తున్నాడు. యాజ్ ఎ కెప్టెన్ గా టీం ని బాగా లీడ్ చేస్తాడు. అలాగే ఓపెనర్ గా వచ్చి మంచి స్కోర్ ని కూడా టీం కి అందిస్తాడు. తర్వాత యశస్వి జైస్వాల్ కూడా ఎక్స్ట్రాడినరీ హిట్టర్. రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా ఈ టీం కి బాగా సెట్ అవుతుంది. ఇక విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా మంచి స్టెబిలిటీ ఉన్న ప్లేయర్సే. టీమ్ కి 100% ఎఫర్ట్స్ పెట్టి మంచి స్కోర్ బోర్డ్ ని అందిస్తారు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ అయితే ఉన్నాడు, మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు బ్యాటింగ్ పరంగా. తర్వాత హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఇద్దరు ఎక్సలెంట్ ఆల్రౌండర్స్. ఇక ఇద్దరు స్పిన్నర్స్ కూడా కుల్దీప్ యాదవ్ అండ్ చాహల్. ఇద్దరు పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా అండ్ మహమ్మద్ సిరాజ్. ఓవరాల్ గా ఈ టీం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పరంగా ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఐర్లాండ్ టీం గురించి మాట్లాడుకుంటే, ఐర్లాండ్ టీం కెప్టెన్ గా పాల్ స్టిర్లింగ్ అయితే నాయకత్వం వహిస్తున్నాడు. ఇతను ఎక్స్ట్రాడినరీ ఆల్రౌండర్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత యాండ్రీ బిల్బర్నీ, హ్యారీ టెక్టర్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్. తర్వాత లోర్కన్ టక్కర్ వికెట్ కీపర్ అండ్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, బ్యాటింగ్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ చేయగలడు. తర్వాత గ్యారెత్ డెలనీ, డక్రైల్, మార్క్ ఎడైర్ ముగ్గురు ఎక్సలెంట్ ఆల్రౌండర్స్ కూడా ఈ టీమ్ లో కనపడుతున్నారు. ఇక జాషువా లిటిల్, క్రై గ్యాంగ్, బ్రాడీ మెకర్త్ ముగ్గురు మంచి పేసర్లు కూడా ఈ టీమ్ లో అయితే ఉన్నారు. ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ మధ్య బ్యాటింగ్ అండ్ బౌలింగ్ సెట్ చూసుకుంటే ఐర్లాండ్ టీం కన్నా ఇండియన్ టీమే మంచి ఫామ్ లో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో 100% ఇండియానే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి.